దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. హల్లెలూయా. ప్రియులారా, ఇది నాన్న పరిశుద్ధాత్మదేవుడు కీర్తనల గ్రంథము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు. ఏమని అంటే, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎక్కడ కృతజ్ఞత కలిగి ఉండాలి? ఆయన గుమ్మములో ప్రవేశించినప్పుడు, ఆయన ఆవరణములో నిలిచినప్పుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. అవును ప్రియులారా, ఈనాడు ఈ క్షేమం ఇచ్చింది ఆయనే కదా, ఆహారం ఇచ్చింది ఆయనే కదా, ఆయుష్నిచ్చింది ఆయనే కదా, సమస్తమును సమకూరుస్తుంది కూడా ఆయనే కదా. గనుక ఆయన కృతజ్ఞతలకు అర్హుడు. గనుక కృతజ్ఞత చెల్లించాలి. చేసిన మేలు మర్చిపోకుండా ప్రతినిత్యము ఆయనను స్తుతించు వారిగా, కృతజ్ఞతలు చెల్లించు వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. ఎందుకనగా ఆయన దయాళుడై ఉన్నాడు, ఆయన కృపగలిగిన వాడై ఉన్నాడు. గనుక ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. ఈ కీర్తనలు అంటూ ఉన్నాడు, ప్రియులారా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడు. అవును, సర్వమానవాళి సమస్త దేశములు, భూఖండములో ఉన్న ప్రతి దేశము కూడా ఆయనను స్తుతించి వారే ఉండాలి. ఎందుకంటే సమస్తము నిర్మించింది ఆయనే గనుక. ఈ యొక్క దినాన్న దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా, స్తుతి ఎవరైతే చెల్లిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వారి పట్ల ఆయన దయ కలిగి ఉండి, ఆయన దయాదాక్షిణ్యము కలిగిన వాడు గనుక ఆయన కరుణిస్తాడు. గనుక ఆయనకు స్తుతులు చెల్లించేవారు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఏ విషయంలో మనము దేవునికి దూరమైపోయాము, ఏ విషయంలో నిర్లక్ష్యమున్నాము, ఏ విషయంలో దేవుని మాటను లక్ష్య పెట్టకుండా సమస్యలు గుండా ప్రయాణము చేస్తున్నామేమో, ఇబ్బందులు వస్తున్నాయేమో. గనుక మన యొక్క అపరాధములు తప్పిదములు తెలుసుకుని ప్రభు ఎదుట క్షమాపణ అడిగి, నన్ను క్షమించిన ఆయనని దేవుని సంధిలో స్తుతించేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందాం. ఆ విధముగా దేవుని సంధిలో స్తుతించి ఆరాధిస్తూ ముందుకి ఆయన పాదసందులు నడిచి వెళ్ళిపోదాం. ఆ రాకడకు సిద్ధపడదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు నాయన. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారిని విడిచిపెట్టే దేవుడు నీవు కాదు నాయన. అంత గొప్ప దేవుడు నాయన. నీవు చేసిన మేలులు ఉపకారములు ఏమిచ్చి మీ రుణము తీర్చగలము నాయన. మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. ఎవరి యొక్క సహాయములు, ఎవరే కాశ్యత ఎదురు చూస్తూ ఉన్నారు వారికి సహాయమును పంపించమని, ఈ దినమ దీవెనకరముగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన కృపచేత కాపాడునుగాక. ఆమేన్.